వాల్మీకి బోయలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేశారని విమర్శించారు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని విరూపాక్షి గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వాల్మీకులకు న్యాయం చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని ఎమ్మెల్యే మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. తమ వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంట్లో అనేక రకాలుగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు ఆయన. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 11 నెలలు అవుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకుల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారంటే అన్నిసార్లు మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన 2014 19 నుంచి 19 వరకు వాల్మీకులు ఎస్టీలో చేస్తామనే విధంగా ఆయన ప్రతి కర్నూలు జిల్లాకు వచ్చినా ఆంధ్రప్రదేశ్ జిల్లాలోకి వచ్చినా కానీ, ఎందుకంటే కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎక్కడ వాల్మీకులు ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు. 24 మీటింగ్లో కానీ ఆయన మా ఆలూరులోకి స్వయానం ఆలూరులో కానీ వాల్మీకి తమ్ముళ్ళు మీరు ఖచ్చితంగా మేము కూటమిగా ఏర్పడినాము, నేను మోడీని ఒప్పించి మిమ్మల్ని ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేర్చామని ఆయన మాట ఇచ్చినాడు. అదేవిధంగా సామాజిక